ఒక ఏపీ మంత్రి వేధిస్తున్నారంటూ ఎన్ఆర్ఐ మహిళ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై స్పందించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ కు ఆ మహిళ ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డల్లాస్ లో ఉండే ఆవిడ మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఇంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అర్థం కాని పరిస్థితి. మరి నారా లోకేష్ గారు మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఈరోజు కేబినెట్ సమావేశం కదా, మీరు మీ పక్కనే అలాంటి మంత్రిని కూర్చోబెట్టుకొని ఈ సమావేశంలో ఎలా పాల్గొంటారు? అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అతను తప్పు చేశారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే లోకేష్ గారికి అయితే అతని పేరు కూడా చెప్తే ఎందుకు మీరు స్పందించట్లేదు? మరి మీ ప్రభుత్వం ఏమీ చేయకుండా మేకను కోస్తే కోడిని కోస్తే నడి రోడ్డు మీద నడిపించారు కదా. ఎంత తప్పు చేసిన మంత్రిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇదే విషయంపై మంత్రి అనితను జర్నలిస్టులు ప్రశ్నించడంతో ఆమె పరిశీలిస్తున్నామంటూ సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో వైసీపీలో కామెంట్ చేస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ మహిళ క్యాబినెట్ మంత్రి మీద పేరు చెప్పకుండా పోస్టులు చేస్తున్నారు. సంతోషం, మీరు కూడా చెప్పారు పేరు చెప్పకుండా అని. అదే పరిశీలిస్తున్నామమ్మా.